నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. మీకు అంతే చూపిస్తాను. చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇక్కడైతే నా ఈవినింగ్ పని అయితే మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వాకిలైతే ఊడ్చేస్తున్నాను. వాకిలి ఊడ్చేసి ఇంకా పనంతా అయితే చూపించేస్తాను. చూసేయండి. ఇంకా సాయంత్రం అయింది కదా, ఇంకా వాకిలైతే ఊడ్చేస్తున్నాను. మధ్యాహ్నమే పనిలో నుంచి వచ్చాను. పనిలో నుంచి వచ్చి ఇంకా నా పని అయితే ఏమేమి పనులు చేస్తానో చూసేయండి. ఇంక ఇక్కడ వాకిలైతే ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా కళ్ళాపు అయితే వేయాలి. పొద్దున్నే అయితే పని అవ్వట్లేదండి, అందుకని ఇప్పుడైతే వేసేస్తాను. సాయంత్రం వేసుకుంటాం మేము ఎక్కువ టైము. పొద్దున్నే పనిలోకి వెళ్ళాలి కదా, అందుకని ఇంకా కళ్ళాపు అయితే సాయంత్రమే చిమ్మేస్తాను. ఇంకా పేడ అయితే తెచ్చేసాను. పేడ తెచ్చి ఇంకా వాకిలి కూడా ఊడ్చేసాను కదా, ఇంకా కళ్ళాపు అయితే వేసేస్తాను. మాకు ఇంకా ముగ్గులు అయితే పోలే చూస్తున్నారు కదా, ఇంకా మూడు రోజులుగా అయితే నేను కళ్ళాపు అయితే వేసేస్తాను. శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీగా వేసేస్తానండి కళ్ళాపు. ఇంకా నీళ్లు గట్ట పట్టుకెళ్తారు. ఇంకా మా చుట్టూరు ఆవులు గేదెలు అయితే ఉంటాయి. ఇంకా మా తొట్టులో నీళ్ళే ఇంకా వాళ్ళకి ఆవులకి గేదెలకి అయితే పెడతారు. చూస్తున్నారు కదా, చిక్కని పేడ ఉంటుంది. మా ఇంటి చుట్టూరు ఆవులు ఉన్నాయి అంటున్నారు కదా, ఇంకా వారం అయితే ఇంకా కళ్ళాపు అయితే వేసేస్తాము. మంగళవారం శుక్రవారం మధ్యలో ఒక్కరోజు అయితే వేస్తాను. కళ్ళాపు వేస్తే అసలు చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా మనం చూసుకోకుండా పని అయిపోద్ది. ఎంత బాగుంటుందో కళ్ళాపు వేసి ముగ్గేస్తే అసలు. ఇంకా నేను కళ్ళాపు అయితే వేసేసాను. ఏంటో అడుగుతుంది, నేను ఇంకా సమాధానం అయితే చెప్తున్నాను. ఇంకా గుమ్మాలు అయితే చిక్కగా వేసేస్తానండి కళ్ళాపు. ఇంకా వారం దాకా వేసే పని ఉండదు కదా, అందుకనే శుభ్రంగా అయితే ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఏదో వచ్చిరాని ముగ్గులు అయితే వేస్తున్నాను. చూసి కామెంట్లో చెప్పండి ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో. ఇంకైతే ముగ్గు కూడా వేసేస్తున్నాను. స్పీడ్గా అయితే ముగ్గు కూడా అయిపోతుంది. ఇంకా చాలా చెప్పాలి, అయితే వీడియో టైంకి నాకు చెప్పడానికి అంతగా రాదు, చెప్తున్నాను కానీ. ముగ్గు అయితే వేసేసాను చూడండి. ఇంకా నేను కలర్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. ఎల్లో కలరు రెడ్ కలరు అయితే తెస్తాను. దోపచాలు వెళ్ళినప్పుడు గుర్తుండట్లేదు. ఇంకా అలాగని కొంచెం ముగ్గు అయితే వేసేసాను. అదిగోండి పనిలోకి వెళ్ళి వచ్చిన బుట్ట కూడా అలానే ఉంది. ఇంకా పొద్దున్నే పని అవ్వదు కదా, ఇంకా అయితే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇల్లు కూడా ఊడ్చేసి ఇంకా గిన్నెలు అయితే మా అమ్మాయి తోమేసిందిలేండి. ఇంకా గిన్నెలు తోమేది కూడా తీద్దాం అనుకున్నాను. ఇంకా నేను చేస్తానులే అమ్మ, నువ్వు ఇంకా ఈ పని అంతా చేసావు కదా అంది. సరే అని ఇంకా ఆవిడైతే గిన్నెలు కూడా తోమేసింది. ఇంక ఇక్కడ నేను సాయంత్రం బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. పొయ్యి మీద అయితే బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను. ఇంక వీటికైతే బంగాళదుంపల ఫ్రై కూడా అయిపోయింది, చేసేసాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా అలానే మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా బట్టలు కూడా నానబెట్టేశాను. పొలం నుంచి రాగానే ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసి బట్టలు అయితే ఉతికేసాను. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా బట్టలు కూడా నానబెట్టేసి కాసేపు పడుకొని అప్పుడైతే బట్టలు ఉతికాను. ఈ ఎండను 2ంటికి వచ్చామండి పనిలోకి వెళ్ళొచ్చి. ఇంకా అప్పుడు చూడండి ఎండ అయితే ఎంత తీవ్రంగా ఉందో.
ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా అవి జాడించడానికి నాకైతే అసలు 2 గంటలు పట్టింది బట్టలు ఉతుకుతాకి, జాడించడానికి, ఆరేయడానికి. ఇంకా బట్టలు కూడా పిండేసాను. నాకు ఒక్కొక్క చేత 2 సార్లు జాడించాలి, లేకపోతే మనసు అయితే అస్సలు బాగోదు. బట్టలు ఉతుక్కున్న ఎంత నీట్గా ఉతుక్కుంటామో అంత నీట్గా జాడించుకుంటే బట్టలు కూడా శుభ్రంగా ఉంటాయండి. ఇంక ఈ బట్టలు అయితే పిండేసి కంఫర్ట్ కూడా పెట్టేసి ఇంకా ఆరేసేసాను. ఇంకా ఎండ ఎలా ఉందో చూస్తారు కదా. కనకాంబరం చెట్టు అయితే బాగా క్లారిటీగా కనపడుతుంది వీడియోలోకి అయితే. చాలా బాగుంది. మా ఇంటి చుట్టుపక్కల అయితే మొక్కలు ఉంచట్లేదండి, కోళ్ళు అయితే చాలానే ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చి కోళ్ళు తెగ తినేస్తున్నాయి. అవి కూడా ఈ మొక్క ఎలా బతికింది. ఇంకా దాన్నే శ్రద్ధగా చూసుకుంటాము. చిన్న దండ అయితే అయిద్ది. 2 రోజులకు ఒకసారి మా అమ్మాయికి అయితే గుచ్చి పెడతానమాట. చూస్తున్నారు కదా, నా రొటీన్ పని అయితే ఇదే. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా బట్టలు పిండడం కూడా అయిపోయింది. ఇంకా బట్టలు కూడా ఆరేసేసాను. డాబా మీద కూడా 2 బకెట్ల బట్టలు అయితే డాబా మీద ఆరేసానండి. ఇంక ఇక్కడైతే చీరలు ఆరేస్తున్నాను, ఎండగా ఉంది కదా అని. ఇంక ఈ బట్టలన్నీ తీసి నేను ఇంకా సాయంత్రానికి ఆరిపోతాయి. ఇంక ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.